ఇవాళ ఒక రహస్యం ఉంది. అమ్మవారి నామంలో అమ్మవారి కబరీబంధానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఘనం, నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క కబరీబంధం. అందుకని అవన్నీ వచ్చి అదంతా అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం. అందుకని అది కురిసిన శ్లక్షణం జిగురు జిగురుగా అలాగే ఉంటుంది. అమ్మవారిది ఆ నూనె రాసి మిరిసిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని ఇవాళ నల్ల మబ్బులు వచ్చాయి. ఒకవేళ అవి కురిసినా మనం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒకసారి అలా పైకి చూస్తే కబరీబంధ దర్శనం అయిపోయినట్టే. చేసేసి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అమ్మ మనకి ఇక్కడే మళ్ళీ వేరే ఏర్పాటు చేసింది. పిల్లలు ఎక్కడ తడిసిపోతారో అని అమ్మకి బెంగ. అందుకని ఇక్కడే గొడుగట్టు కూర్చుంది అమ్మ. మనం ఆ గొడుగు కిందకి వెళ్ళిపోతాం, ఏం బెంగలేదు మనకి. అందుకని ఇదిగో ఈ రహస్యాన్ని చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ దర్శనం ఎలా అవుతుంది? కేవల ధ్యానము వలన. అలా ధ్యానం చేసి అమ్మవారి కబరీబంధాన్ని చూశారనుకోండి, ఏమవుతుంది? మీరు సాధారణంగా స్త్రీ యొక్క కేశపాశాన్ని చూశారనుకోండి, నేను ఇలా అన్నాను అని మీరు అనుకోకండి. వేదిక మీద కూర్చుని కోటేశ్వరరావు ఇలా అన్నారేంటి అని అనుకోకండి. నేను తేడా చెప్పడానికి చెప్పానంతే. ఒక స్త్రీ కేశపాశమును చూస్తే పురుషుడికి వ్యామోహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కేశపాశములతో కూడిన కబరీబంధాన్ని చూస్తే ఏం కలగాలి? మరి కబరీబంధం మీద ఎందుకంత దృష్టి పెట్టి ఆ నామాన్ని మొట్టమొదటే దర్శనం చేయించినట్టు అంటే, అసలు మీరు ముందు మీలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని, మీలో ఉండేటటువంటి క్రోధాన్ని, మీలో ఉన్న ఇంద్రియాల్ని, మీ మనస్సుని తిప్పి అమ్మవారి పాదముల దగ్గర పెడితే తప్ప, భక్తితో నిలబడితే తప్ప మీకసలు కబరీబంధ దర్శనం అవదు. కబరీబంధ దర్శనము అవనంత కాలము అజ్ఞానము పోనట్టే. అజ్ఞానము పోనప్పుడు లలితా సహస్రంలో మిగిలినవి చదివినా నీకు దర్శనము కానట్టే. ఎందుకని ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో విప్పారు. ఎలా విప్పుతారో చూడండి దాని అందం. ఇది శంకరుల యొక్క ప్రజ్ఞంటే, ఇది వ్యాసుల యొక్క ప్రజ్ఞంటే. అందుకని ఆ వ్యాసుడు ఆ లలితా సహస్రంలో ఇచ్చిన నామంలో ఉన్న గుంభనమైన రహస్యాన్ని పుణికిపుచ్చుకుని శంకరులు సౌందర్యలహరిలో అంటారు, ధునోతుధ్వాంతం నస్తులిచదలితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మీరొక్కసారి జ్ఞాపకం చేసుకుని మానసికంగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకార్థాన్ని లోపల మననం చేస్తే దాని ప్రభావం చేత మీకు తెలియకుండా మీ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. శంకరులు మొట్టమొదటే ప్రయోగించేశారు. వ్యాసులు చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని వదిలేశారు. శంకరులు అన్నారు ధునోతుధ్వాంతం నః. ఆయన యొక్క జగత్తు మీద ఆయనకున్న కృప చూడండి, అందుకని వారు జగదాచార్యులయ్యారు. అజ్ఞానం శంకరాచార్యుల వారికి ఉందండి. శంకరులు రాశీభూతమైనటువంటి జ్ఞానము, రాశీభూతమైనటువంటి జ్ఞానమైన శంకరులు, అందున శంకరులు నడిచి వచ్చినటువంటి అమ్మవారి స్వరూపం. ఎందుకని పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిలో పరమశివుడు నిర్గుణ బ్రహ్మమై ఉన్నప్పుడు ఆయన అసలు కదలడం. అమ్మవారితో కలిసి అమ్మవారు కదలిక తీసుకొస్తే కదులుతాడు. కదులుతున్న శంకరులంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కూడిన స్వరూపం అది. అటువంటి శంకరులకి అజ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ నహ అంటారు మాకు, అమ్మా ధునోతుధ్వాంతం చెదరగొట్టేయమ్మా అన్నారు. దీన్ని అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగొట్టాలి. నువ్వు ఎలా తొలగొట్టాలి? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండమును కదాన్ని ఊహించమన్నారు. అంటే మీరు ఏ రైల్లో ఉన్నా వెడుతున్నప్పుడు సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఒకనాడు ఈ పట్టణానికి కోకనదము అని పేరుట, ఎర్ర తామర పూలతో నిండిపోయి ఉండేది కాబట్టి ఎక్కడ చూసినా. ఇవాళ అలా ఎక్కడా కనపడదు మీకు. అందుకని నల్ల కలువల తండం ఒకటి ఉందనుకోండి, అంటే మీరు ఈ ఒడ్డున నిలబడితే ఒక పెద్ద చెరువులో ఒకదాన్ని ఊహించండి. ఆ చెరువులో ఎప్పుడైనా మీరు సామర్లకోట నుంచి కాకినాడ వస్తుంటే కాలవ నీటిలో గుర్రపు డెక్క మొక్క అని పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇంకా కాలవ కనపడదు మీకు, గుర్రపు డెక్క మొక్కే నిండిపోతుంది. తెలియనివాడు ఇవన్నీ మొక్కలే, కింద నీళ్లు లేవు అనుకుంటాడు.
అలా మీరు ఇక్కడి నుంచి చూస్తే మీ కంటికి కనపడినంత దూరాన్ని ఒక పెద్ద సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని రేకుల్లో ఒకటి రేకులు పెట్టేసుకుని అరవిరిసిపోయాయి అనుకోండి నల్ల కలువలు. ఇక్కడి నుంచి మీరు నిలబడి చూస్తే అన్ని నల్ల కలువలే. అలా చెరువంతా కనుచూపు ఇటు తిప్పి చూసినా అటు తిప్పి చూసినా నల్ల కలువలతో నిండిపోయి ఉందనుకోండి సరోవరం. అసలు ఆ నల్లటి కలువల్ని చూసేటప్పటికీ మీ కంటికి చల్లదనం కలుగుతుంది. ఎందుకని? ఆ నల్ల కలువకున్నటువంటి శక్తి అటువంటిది. ఇప్పటి వరకు మీ కన్ను రాగద్వేషములకు అలవాటు పడిపోయింది. ఇలా చూడగానే ఒకసారి ప్రీతి ఒకసారి అప్రీతి, దీనికి అలవాటు పడింది ఈ కన్ను. ఈ కన్ను అమ్మవారి యొక్క జుట్టుని చూసేటప్పటికీ ఆ జుట్టు ఎలా ఉంటుందిట, అది పెద్ద నల్ల కలువల తండంలా ఉంటుందిట. అన్ని నల్ల కలువలు విరబూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నీ జుట్టు. అటువంటి జుట్టుని నేను చూస్తున్నాను. అయితే జుట్టు అనేటప్పటికీ మనకు ఒక అనుమానం వస్తుంది. అమ్మవారు చాలా పెద్ద అమ్మ కదండి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని కదా పోతన గారు అన్నారు. వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని పూర్వజ అని పిలిచాడమ్మ, అన్నింటికన్నా ముందు పుట్టిందానివి అన్నారు. మరి అంత పెద్దది కదా అమ్మ, అంత పెద్దది కాబట్టి అమ్మ జుట్టు ఈ పాటికి తెల్లబడిపోయి ఉంటుంది కదా. అందుకని అమ్మ జుట్టు తెల్లగా ఉండాలి. కానీ మనకు వచ్చే వెంటనే అనుమానం ఎందుకని? మనం ఏది ఆలోచించినా ఇతపూర్వం మన మనస్సుకుండేటటువంటి అనుభవంతోనే మనస్సు ఆలోచిస్తుంది. అందుకని వెంటనే అంటుంది నమ్మితి నామనంబుల సనాతనులైన ఉమామహేశ్వరులన్ అని కదా రుక్మిణీదేవండి. అంత సనాతనులైన ఉమామహేశ్వరులకి అమ్మవారి జుట్టు ఇప్పుడు నల్లగా ఉంటుందా? తెల్లగా అయిపోతుంది, పండు ముత్తైదులాగా. మరి అదేమిటండి శంకరాచార్యుల వారు నల్ల కలువల తండంలా అంత నల్లటి జుట్టు ఉందంటారు. అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునో తుధ్వాంతం తులిత దళితేందీవరవనం. అమ్మా నల్ల కలువల తండం లాంటి జుట్టు. ఈయన నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే? అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులిద్దరిని తపనోడుపమండల వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతుంటాం, అబ్బా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ.